హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ గురించి అయితే మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని మన ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నాం. మన ఛానల్‌లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌కి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ అనేవి చెప్పడం జరుగుతుంది. మన తెలుగులో ఈజీ వేలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే యాక్సెసింగ్ అట్రిబ్యూట్స్. ఒక అట్రిబ్యూట్స్ అనేదాన్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి? ఒక మెథడ్ లోపల ఏ విధంగా యాక్సెస్ చేయాలి? అలాగే ఔట్‌సైడ్ ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి ఒక అట్రిబ్యూట్‌ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి అనేది తెలుసుకోవడం జరిగిందనమాట. బై యూజింగ్ ఈ డాట్ అనే ఒక ఆపరేటర్ యూజ్ చేసుకొని. దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక అట్రిబ్యూట్‌ని ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే ఒక సమ్మరీ అంటే ఏమేం కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే ఒక క్లాస్‌కి ఒక నేమ్. అది నేమ్ అనేది మనకి యూనిక్‌గా ఉండాలనమాట. అలాగే మనకి ప్రతి క్లాస్‌లో మనకి ఇనిషియలైజర్ అనే ఒక మెథడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ మెథడ్‌లో మనం అట్రిబ్యూట్స్‌ని సెట్ చేయడం జరుగుతుందన్నమాట. అట్రిబ్యూట్స్‌ని సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలాగే మనం ఒక క్లాస్‌లో కూడా మెథడ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, మనం ఫంక్షన్స్‌ని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ డెఫ్ అని ఇచ్చి, ఆ మెథడ్ యొక్క నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. నేమ్ ఇచ్చినట్టయితే మనకి దానికి సెల్ఫ్ ఇక్కడ మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్ అని ఇచ్చినట్టయితే దాన్ని మనం ఇన్‌స్టాన్స్ మెథడ్ అయితే చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనకు నచ్చినన్ని ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ అనేవి పాస్ చేయొచ్చన్నమాట. అలాగే మనం ఆ మెథడ్ లోపల ఒక అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ డాట్ మోడల్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఈ మోడల్ అంటే అట్రిబ్యూట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇచ్చినట్టయితే మనం ఆ ఇన్‌స్టాన్స్ యొక్క అట్రిబ్యూట్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మనం ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవడం జరిగింది. షాపింగ్ కార్ట్ అనే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఒక కార్ట్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసామన్నమాట. అంటే మనం ఇనిషియలైజర్ మెథడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో మనం ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఒక కార్ట్ లోపల ఐటెమ్స్‌ని ఏ విధంగా యాడ్ చేయాలో చూసాం. అలాగే ఐటెమ్స్‌ని ఏ విధంగా రిమూవ్ చేయాలి. ఐటెమ్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలి. అలాగే అందులో ఉన్న ఐటెమ్స్‌ని ఏ విధంగా చూడాలి, డిస్‌ప్లే చేయాలో చూసాం. అలాగే దాని యొక్క టోటల్ ప్రైస్ మనం కార్ట్‌లో ఐటెమ్స్ అనేది యాడ్ చేసాం కదా! దాని యొక్క టోటల్ ప్రైస్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో కూడా చూసామనమాట. దీని తర్వాత మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్‌లో మనకి బ్రాడ్‌గా 2 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ఇన్‌స్టాన్స్ అలాగే క్లాస్. దీని గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మెథడ్స్. క్లాస్ మెథడ్స్ అన్నమాట. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాడ్‌లీ మనకి ఇక్కడ కూడా మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. మెథడ్స్‌లో మనకి ఇన్‌స్టాన్స్, క్లాస్, స్టాటిక్. 3 మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 3 మెథడ్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా తెలుసుకుందాం. ముందుగా మనం ఒక సినారియో అయితే చూద్దాం అనమాట. ఈ సినారియోని బేస్ చేసుకొని ఆ టాపిక్స్ అన్ని మనం కవర్ చేసుకుందాం. ఇక్కడ సినారియో ఏందంటే ఒక కామర్స్ ఒక వెబ్‌సైట్ చూసినట్టయితే మనకి కార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా! ఆ కార్ట్ లోపల మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని మనం ఆ కార్ట్ లోపల యాడ్ చేసుకుంటాం. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత మనం చెక్‌ఔట్ చేస్తాం. ఇక్కడ చెక్‌ఔట్ అంటే ఏందంటే బై చేస్తాం కదా! కానీ జనరల్‌గా ఈ విధంగా అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకేంది కొన్ని వెబ్‌సైట్‌లో ఏ విధంగా ఉంటుంది? ఒక మినిమమ్ అమౌంట్. ఎప్పుడైతే మీ కార్ట్ వాల్యూస్ అనేది ఒక మినిమమ్ అమౌంట్ రీచ్ అయితే మాత్రమే మీరు దాన్ని చెక్‌ఔట్ చేయగలుగుతారనమాట. అంటే వాటిని బై చేయగలుగుతారనమాట. ఓకేనా? అంటే ఒక మినిమమ్ అమౌంట్ ఒక రూ. 100కి మీరు రీచ్ అయితే మాత్రమే మీరు వాటిని బై చేయగలుగుతారనమాట. కార్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని బై చేయగలుగుతారు. లేకపోతే మీరు వాటిని బై చేయలేరనమాట. ఈ విధంగా మనకి కొన్ని వెబ్‌సైట్‌లో కండిషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి కొన్ని అకేషన్స్‌లో మనకి ఫ్లాట్ డిస్కౌంట్. కొన్ని డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గదా! ఓకేనా? ఆ విధంగా వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు మినిమమ్ వాల్యూ అనేది అంటే మినిమమ్ బిల్ అనేది 200 చేస్తే మీకు ఇంత పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గదా! ఓకేనా? ఇది సినారియో అన్నమాట. మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి బ్రాడ్‌లీ మనకి అట్రిబ్యూట్స్ వచ్చేసి 2 టైప్స్ అయితాయి. అంటే 2 టైప్స్‌గా కేటగరైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకేంది ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్, క్లాస్ అట్రిబ్యూట్. ఓకేనా? వీటి గురించి అర్థం చేసుకుందాం. మనకు కార్ట్‌లో కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏంది? మన కార్ట్. ఒక కార్ట్ అనేది మనం తీసుకున్నాం గదా! ఆ కార్ట్‌లో మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ కావాలి? ఇక్కడ మనం కార్ట్. ఆ కార్ట్‌లో కూడా మనం ప్రొడక్ట్స్, ఐటెమ్స్‌ని యాడ్ చేస్తున్నాం గదా! ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఐటెమ్స్ అనే ఒక అట్రిబ్యూట్ కావాలి. అలాగే మినిమమ్ బిల్. అంటే మీరు ఒక సర్టెన్ బిల్‌ని రీచ్ అయితే మాత్రమే మీరు చెక్‌ఔట్ చేయగలుగుతారు గదా! సో, మనకు దానికి ఒక అట్రిబ్యూట్స్ కావాలి. అలాగే మనం స్పెషల్ అకేషన్‌లో మనకి డిస్కౌంట్స్‌ని ప్రొవైడ్ చేయాలి గదా! సో, దానికోసం ఫ్లాట్ అండర్‌స్కోర్ డిస్కౌంట్ అనే ఒక వేరియబుల్ కావాలన్నమాట. ఓకేనా? ఒక అట్రిబ్యూట్ కావాలన్నమాట. ఈ 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ 3 అట్రిబ్యూట్స్‌లో దేన్ని మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అంటాం. దేన్ని మనం క్లాస్ అట్రిబ్యూట్ అంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అంటే ఏందంటే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి బట్టి దాని యొక్క వాల్యూ ఇన్‌స్టాన్స్‌ని బట్టి దాని యొక్క అట్రిబ్యూట్ వాల్యూ చేంజ్ అయినట్టయితే దాన్ని మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ప్రతి ఇన్‌స్టాన్స్‌కి ఆ ఇన్‌స్టాన్స్‌లో ఉన్న అట్రిబ్యూట్ అనేది ఆ ఇన్‌స్టాన్స్‌లో ఉన్న అట్రిబ్యూట్‌కి వాల్యూ అనేది చేంజ్ అయినట్టయితే మనం దాన్ని ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అనేది పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ట్. ఇప్పుడు మనం కార్ట్ ఏ అనేది చూసినట్టయితే
కార్ట్ ఆబ్జెక్ట్ ఏ అనేది చూసినట్టయితే దీంట్లో మనకి అతనికి నచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఐటెమ్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. కార్ట్ బికి సంబంధించినవి అంటే మీరు తీసుకున్నారనుకోండి. మీ కార్ట్‌లో మీకు కావాల్సిన వాల్యూస్ అనేది అంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మీకు కావాల్సిన ఐటెమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకేంది ప్రతి ఇన్‌స్టాన్స్‌కి వారికి కావాల్సిన అట్రిబ్యూట్స్‌కి వాల్యూస్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. అంటే ఎవరికి ఏ ఇన్‌స్టాన్స్‌కి వారికి ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది. అంటే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి ఆ అట్రిబ్యూట్‌లో ఉన్న వాల్యూస్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. సో, మనకి దాన్ని మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ప్రతి ఇన్‌స్టాన్స్‌కి ఆ వాల్యూస్ అనేది చేంజ్ అయినట్టయితే దాన్ని మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకేంది ఇన్‌స్టాంట్ అట్రిబ్యూట్ అంటే ఇక్కడ ఏదనుకున్నాం? ఇక్కడ 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం కదా! ఇక్కడ ఏది ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అంటే మనకి ఐటెమ్ అనేది ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి అందులో ఉన్న ఐటెమ్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కదా! అంటే అందుకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అప్పుడు ఇంకా మీకు క్లియర్‌గా అయితే అర్థం కావడం జరుగుతుంది. దీని తర్వాత మనం క్లాస్ అట్రిబ్యూట్. ఇక్కడ మన క్లాస్ అట్రిబ్యూట్ ఏందంటే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి అక్రాస్ అన్ని ఇన్‌స్టాన్స్‌కి వాల్యూ అనేది చేంజ్ కాలేదనుకోండి. కానీ ఆ అట్రిబ్యూట్ వాల్యూ అనేది చేంజ్ కాకపోతే దాన్ని మనం క్లాస్ అట్రిబ్యూట్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అక్రాస్ అన్ని ఇన్‌స్టాన్సెస్‌కి దాని వాల్యూ చేంజ్ కాకపోతే దాన్ని మనం క్లాస్ అట్రిబ్యూట్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం క్లాస్ అట్రిబ్యూట్‌ని మోడల్ చేయొచ్చు. ఇక్కడ మన క్లాస్ అట్రిబ్యూట్ ఏంది మనకిక్కడ మినిమమ్ బిల్. మినిమమ్ బిల్ అనేది ప్రతి ఇన్‌స్టాన్స్‌కి సేమ్ ఉంటుంది కదా! మీకైనా, మనకైనా మినిమమ్ బిల్ అనేది సేమ్ ఉంటుంది. అలాగే ఫ్లాట్ డిస్కౌంట్. ఒకవేళ మీకు కొన్ని అకేషన్స్‌లో డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి 10%, 20% ఇస్తే అందరికి కూడా సేమ్ ఉంటుంది కదా! అందులో ఎలాంటి చేంజెస్ ఉండదు కాబట్టి దీన్ని మనం క్లాస్ అట్రిబ్యూట్ అనేది చెప్పొచ్చనమాట. కార్ట్ ఆబ్జెక్ట్ ఏకి కూడా సేమ్ మినిమమ్ బిల్ ఉంటుంది. అలాగే ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మనకి కార్ట్ ఆబ్జెక్ట్ బికి కూడా మనకేముంటుంది? మినిమమ్ బిల్ అనేది సేమ్ ఉంటుంది. అలాగే ఫ్లాట్ డిస్కౌంట్ కూడా సేమ్ ఉంటుందనమాట. సో, మనకి ఇన్‌స్టాన్స్‌కి ఈ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది చేంజ్ కాలేదనుకోండి. దాన్ని మనం క్లాస్ అట్రిబ్యూట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఐటెమ్స్ అనేది ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అలాగే మిన్ అండర్ స్కోర్ బిల్ అలాగే ఫ్లాట్ అండర్ స్కోర్ డిస్కౌంట్ అనేది మనకి క్లాస్ అట్రిబ్యూట్స్ ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఏం చేసాం? ఒక క్లాస్ ఇచ్చి స్పేస్ ఇచ్చి కార్ట్ అనే ఒక క్లాస్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆ క్లాస్ లోపల మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫ్లాట్ అండర్ స్కోర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 మిన్ అండర్ స్కోర్ బిల్ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇస్తున్నాం. అలాగే డెఫ్ ఒక ఇనిషియలైజర్ మెథడ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇనిషియలైజర్ మెథడ్‌లో ఏమి ఇస్తున్నాం మనకు? దీన్ని మనం ఏమంటాం మనం? ఇన్‌స్టాన్స్ మెథడ్ అనేది పిలవడం జరుగుతుంది. దీన్ని మనం ఇన్‌స్టాన్స్ మెథడ్ ఎందుకు అంటాం అంటే, దీనికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి ఇన్‌స్టాన్స్ మెథడ్‌లో మనం ఒక అట్రిబ్యూట్ ఏంది ఇక్కడ మనకి ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఐటెమ్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో సారీ ఇక్కడ ఏమి ఇచ్చాం? ఫ్లవర్ బేస్ ఇచ్చాం. అంటే ఒక డిక్షనరీ ఇచ్చాం అన్నమాట. ఈ డిక్షనరీ లోపట మనం ఏదైతే కార్ట్‌లో యాడ్ చేసామో ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ అనేది ఈ డిక్షనరీ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఐటెమ్స్ అనేది ఇన్‌స్టాన్స్ మెథడ్. ప్రతి ఇన్‌స్టాన్స్‌కి దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది. దీని తర్వాత మనకి ఇక్కడేంది? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్స్ ఫ్లాట్ అండర్ స్కోర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 మిన్ అండర్ స్కోర్ బిల్ ఈజ్ ఈక్వల్ టు 100 అనేవి మనకి క్లాస్ అట్రిబ్యూట్. ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ అనేవి ఈ క్లాస్ లోపట మాత్రమే ఉండడం జరుగుతుంది. కానీ ఏ మెథడ్ లోపట ఉండదనమాట. ఓన్లీ క్లాస్ లోపటే ఉండడం జరుగుతుంది. కానీ ఏ మెథడ్ లోపట ఉండదనమాట. సో, మనం దాన్ని క్లాస్ అట్రిబ్యూట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూద్దామనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి మనం వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది మన ప్రీవియస్ కోడ్ అనమాట. ఇక్కడ మనం ప్రీవియస్ కోడ్‌నయితే మొత్తం కాకుండా మనకి అవసరమైన కోడ్‌నయితే ఉంచుకుందాం ఇక్కడ. ఇక్కడ మనకి ఇక్కడ వరకు మనకి కోడ్ అనేది సేమ్ కదా! ఇక్కడ మనం ఏం చేశాం? ఇక్కడ మనం ఒక క్లాస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కార్ట్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఆ కార్ట్ లోపల మనం ఇనిషియలైజర్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసాం. ఆ మెథడ్ లోపల మనం ఏం చేస్తున్నాం? ఒక ఐటెమ్స్ అనే ఒక ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. దాని పైన మనం క్లాస్ అట్రిబ్యూట్స్ అయితే ఇద్దాం అనమాట. ఫ్లాట్ అండర్ స్కోర్ డిస్కౌంట్ ఈక్వల్ టు 0 ఓకేనా? దీని తర్వాత మనం మిన్ అండర్ స్కోర్ బిల్ ఈజ్ ఈక్వల్ టు 100 మినిమమ్ మీరు 100 రూపీస్ బిల్ చేస్తే మాత్రమే మీరు ఆ ప్రొడక్ట్స్‌ని బై చేయగలుగుతారు అనమాట. చెక్‌ఔట్ చేయగలుగుతారు. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేసాం? ఇక్కడ స్లైడ్‌లో చూసినట్టయితే ఇక్కడ డిస్‌ప్లే ఐటెమ్స్ ఇక్కడ మనం డిస్‌ప్లే చేయాలి కదా! ఏమేమైతే ఐటెమ్స్ అనేది యాడ్ చేసామో అక్కడ. దానికోసం ఒక మెథడ్ అయితే క్రియేట్ చేద్దాం అన్నమాట. డెఫ్
డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఇచ్చి ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని యాక్సెస్ అంటే దాన్ని కాల్ చేయాలనుకుంటే మనం ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట ఆ క్లాస్కి. ఒక క్లాస్కి ఒక ఇన్స్టాన్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం? క్లాస్ నేమ్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ అని ఇవ్వాలన్నమాట. క్లాస్ నేమ్ ఇచ్చి ఆఫ్ అని ఇచ్చినట్టయితే ఒక ఇన్స్టాన్స్ అనేది మనకి రిటర్న్ కావడం జరుగుతుంది. ఆ ఇన్స్టాన్స్ నేను ఈ ఏ లోపల నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఏ అనే వేరియబుల్లో నేనైతే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఇన్స్టాన్స్ యూజ్ చేసుకొని ఆ ఇన్స్టాన్స్ మెథడ్ అయితే మనం అయితే కాల్ చేయొచ్చు అనమాట. ఏ డాట్ డిస్ప్లే అండర్ స్కోర్ ఐటమ్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనకి ఆ ఇన్స్టాన్స్ మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. కాల్ అయ్యి ఆ బ్లాక్ ఆఫ్ ఉన్న మెథడ్లో మనం రన్ కావడం జరుగుతుంది అనమాట. మనకి ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఒక చిన్న ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సరే అయితే రన్ చేద్దాం అనమాట. ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి నేమ్ ఐటమ్స్ అనేది లేదని అయితే రావడం జరుగుతుంది అనమాట. నేమ్ ఐటమ్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ డిడ్ యూ మీన్ సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అని అయితే రావడం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైనా ఒక ఇన్స్టాన్స్ మెథడ్లో ఒక ఇన్స్టాన్స్ ఐటమ్ని అట్రిబ్యూట్ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం ఎప్పుడైనా సెల్ఫ్ డాట్ అనేది ఇవ్వాలన్నమాట. మనం దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసలు మనకి సెల్ఫ్ అంటే ఏందో మనం ముందుగా తెలుసుకుందాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ఆ ఎర్రర్ని కరెక్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ సెల్ఫ్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఎర్రర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? నేమ్ ఐటమ్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇది మనకి ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ని మనం సెల్ఫ్ తోటి మాత్రమే యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అసలు సెల్ఫ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ సెల్ఫ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ సెల్ఫ్ లోపల ఏముంటుందంటే మనకి ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట సెల్ఫ్ లోపల. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్స్టాన్స్ ఏది? ఇక్కడ ఏ అనేది ఇన్స్టాన్స్. ఏకి కార్ట్ ఆఫ్ దానికి ఏ అనేది ఇన్స్టాన్స్. ఇప్పుడు మనం ఆ ఇన్స్టాన్స్ యూజ్ చేసుకొని ఏ డాట్ డిస్ప్లే అండర్ స్కోర్ ఐటమ్స్ ఆఫ్ అనే ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కాల్ చేసేటప్పుడు ఈ సెల్ఫ్కి మనం ఎలాంటి వాల్యూ అనేది పాస్ చేయట్లేదు అనమాట ఈ ఆర్గ్యుమెంట్కి. కానీ ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఏ ఇన్స్టాన్స్ తోడు అయితే ఆ మెథడ్ని కాల్ చేస్తామో ఆ ఇన్స్టాన్స్ అనేది సెల్ఫ్ అనేది ఉంది కదా ఆర్గ్యుమెంట్, దానికి వాల్యూ కింద పాస్ కావడం జరుగుతుంది. అంటే ఏ అనే ఇన్స్టాన్స్ అనేది ఈ సెల్ఫ్కి వాల్యూ కింద పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. వాల్యూ కింద పాస్ అవుతుంది కాబట్టి సో మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని అంటే ఒక ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ డాట్ అనేది ఇచ్చి దాన్ని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ అని ఇచ్చినా కానీ అలాగే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అంటే 2 ఇన్స్టాన్సెసే కదా, క్లాస్‌కి 2 ఇన్స్టాన్సెస్ కాబట్టి సో మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని ఒకసారి మనం రన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. డాట్ ఆబ్జెక్ట్ ఎట్ లొకేషన్, దాని యొక్క లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. రెండింటి కూడా సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఒకసారి మనం దీన్ని VS కోడ్లో అయితే చేసేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏంది డిస్ప్లే ఐటమ్, ఇందులో మనం సెల్ఫ్ అనేది ఇద్దాం. సెల్ఫ్ అని ఇచ్చి ఇక్కడ మనం ఏని కూడా ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ డాట్ డిస్ప్లే అండర్ స్కోర్ ఐటమ్స్ ఆఫ్ అన్నప్పుడు ఈ ఏ ఇన్స్టాన్స్ అనేది ఈ సెల్ఫ్కి ఒక వాల్యూ కింద పాస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ సెల్ఫ్‌ని ప్రింట్ చేస్తామో ఆ ఇన్స్టాన్సే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇన్స్టాన్సే అక్కడ కూడా ఇన్స్టాన్స్ అనమాట. దేనికి ఇన్స్టాన్స్? ఈ కార్ట్ అనే క్లాస్‌కి ఇన్స్టాన్స్ అనమాట. సో మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సార్ మనం ఇక్కడైతే రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే చూసారు కదా మనకి ఇక్కడ సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. సో అందుకే మనం ప్రీవియస్‌గా ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే మనం డైరెక్ట్‌గా ఆ ఐటెమ్స్‌ని యాక్సెస్ చేయలేమనమాట. ఓకేనా. ఆ ఐటెమ్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అంటే ఆ అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా మనం ఆ ఇన్స్టాన్స్‌ని యూజ్ చేసుకొని మాత్రమే ఆ ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా. సరే మనం స్లైడ్‌లోకి అయితే వెళ్దాం. స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఈ విధంగా సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అని ఇచ్చినట్టయితే మనకు ప్రీవియస్‌గా ఈ డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి ఆ డిక్షనరీలో కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేద్దాం. దాని తర్వాత మనం డిస్ప్లే చేద్దాం అనమాట. ఏ డాట్ యాడ్ అండర్ స్కోర్ ఐటమ్ ఆఫ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? బుక్ అనేది ఒకటి పాస్ చేస్తున్నాం. దాని తర్వాత క్వాంటిటీ ఒక 10 అయితే ఇద్దాం. దాని తర్వాత మనం వాటిని అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. డిస్ప్లే అండర్ స్కోర్ ఐటమ్ అనే ఆ ఫంక్షన్ అయితే ఆ మెథడ్ని అయితే కాల్ చేద్దాం. ఇక్కడ కాల్ చేసిన తర్వాత అందులో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో మనం ఆ సెల్ఫ్ అంటే ఆ ఇన్స్టాన్స్ ఇక్కడ మనకి ఏంది ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ని మనం యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ డాట్ అనేది ఇవ్వాలన్నమాట.
సెల్ఫ్ డాట్ ఐటమ్స్. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి కట్ అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. బుక్ దానికి ఒక క్వాంటిటీ వచ్చేసి 10 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్‌గా ఈ సెల్ఫ్ ఏం చేస్తుందంటే, మనం ఏ ఇన్‌స్టాన్స్‌తో అయితే మనం ఆ మెథడ్‌ని కాల్ చేస్తున్నామో, ఆ ఇన్‌స్టాన్స్ అనేది సెల్ఫ్‌కి వాల్యూ కింద పాస్ అవుతుంది. సో, మనం ఆ ఇన్‌స్టాన్స్ తోటి మాత్రమే ఆ ఇన్‌స్టాన్స్ ఉన్న అట్రిబ్యూట్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటాం. ఓకేనా? వాటిని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి మనకి? ఐటెమ్స్. ఓకే. ఐటెమ్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, ఒక ఇన్‌స్టాన్స్ తోటి మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారన్నమాట. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్లయితే, మనకి ఈ విధంగా అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఎప్పుడైనా మనం ఒక ఇన్‌స్టాన్స్‌ని ఓకేనా? ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్‌ని మీరు ఒక మెథడ్ లోపు మాత్రమే యాక్సెస్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా మీరు ఒక మెథడ్ క్రియేట్ చేసి, ఈ విధంగా మనం ఒక ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. కానీ ఇది మనకు బెస్ట్ ప్రాక్టీస్. ఈ విధంగా కూడా మీరు ఇంకొక విధంగా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ అది బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఒకసారి మనం ఔట్‌సైడ్ ఇన్‌స్టాన్స్ యూజ్ చేసుకొని కూడా మీరైతే చేసుకోవచ్చన్నమాట. ఏ అనేది మనకి ఇన్‌స్టాన్సే కదా! ప్రింట్ ఆఫ్ మనకి ఇన్‌స్టాన్స్ ఏది? కార్ట్ అనే క్లాస్‌కి ఏ అనేది కదా! ఏ డాట్ ఐటెమ్స్ అనేది డైరెక్ట్‌గా ఈ విధంగా కూడా మీరు ఐటెమ్స్ అనేది తెచ్చుకోవచ్చనమాట. కానీ ఇది రాంగ్ వే అనమాట. ఈ విధంగా తెచ్చుకోవడం రాంగ్ వే అనమాట. ఒకసారి మనం దీన్ని రన్ చేసి అయితే చూద్దాం. రెండిటికి మనకి అవుట్‌పుట్ అనేది సేమే వస్తుందనమాట. ఓకేనా? ఎప్పుడైతే ఈ మెథడ్‌ని కాల్ చేస్తామో మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేసి బుక్ కాలన్ 10 అయితే వచ్చింది. అలాగే ఎప్పుడైతే మనం ఏ డాట్ ఐటెమ్స్ ఆఫ్ అని ఇచ్చామో ఐటెమ్స్ అని ఇచ్చామో అప్పుడు కూడా మనకి అవుట్‌పుట్ అనేది సేమే వచ్చిందనమాట. ఓకేనా? ఈ విధంగా ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకొని ఇన్‌స్టాన్స్ ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయొచ్చు. అలాగే ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్‌ని మనం తెచ్చుకోవచ్చనమాట. తెచ్చుకోవచ్చు. ఆ విధంగా మోడిఫై కూడా చేయొచ్చనమాట. ఓకేనా? ఒక ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ తెచ్చుకోవాలన్నా, కాల్ చేయాలన్నా గాని మనం ముందుగా ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలనమాట. ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా ఆ క్లాస్ నేమ్ ఇచ్చి ఆఫ్ అని ఇవ్వాలనమాట. క్లాస్ నేమ్ ఇచ్చి ఇక్కడ మనం ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనకేమొస్తుంది? ఆ ఇన్‌స్టాన్స్ అనేది మనకి రిటర్న్ కావడం జరుగుతుందనమాట. రిటర్న్ అయింది మనం ఏ లోపల మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా? మళ్ళీ మన స్లైడ్‌లోకైతే వచ్చినట్టయితే, దీని తర్వాత మనం ఒకవేళ మనం క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి కార్ట్. ఈ కార్ట్ అనేది ఏంది మనకి క్లాస్ గదా! కార్ట్ డాట్ ఐటెమ్స్ అని ఇచ్చినట్టయితే, మనకి ఈ విధంగా ఎర్రర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అట్రిబ్యూట్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కార్ట్ హాస్ నో అట్రిబ్యూట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం దీన్ని కూడా VS కోడ్‌లో అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది ఒకవేళ మీరు క్లాస్ తోటి యాక్సెస్ చేద్దాం అనుకున్నారనుకోండి. సో, కార్ట్ డాట్ ఐటెమ్స్ ఐటెమ్స్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అట్రిబ్యూట్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా మీరు ఒక ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్‌ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే, ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ ఇన్‌స్టాన్స్ తోటి మాత్రమే మీరు ఒక అట్రిబ్యూట్‌ని మీరు తెచ్చుకోగలుగుతారనమాట. ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్‌ని మీరు తెచ్చుకోగలుగుతారనమాట. అలాగే ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయాలన్నా గాని మీరు ఇన్‌స్టాన్స్‌ని అయితే క్రియేట్ చేయాలనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్ అట్రిబ్యూట్ అయితే చూద్దాం. ఒక క్లాస్ అట్రిబ్యూట్‌ని ఏ విధంగా తెచ్చుకుంటాం అంటే, మనం డైరెక్ట్‌గా ఎలాంటి ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం డైరెక్ట్‌గా కార్ట్ ఆ క్లాస్ నేమ్ ఇచ్చి, ఆ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చినట్టయితే డాట్ అని ఇచ్చి, అట్రిబ్యూట్ నేమ్ క్లాస్ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి, మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఎలాంటి ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నేనైతే ఈ ఇన్‌స్టాన్స్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ నేనేస్తున్నాను ప్రింట్ కార్ట్ డాట్ ఇక్కడ మనకేంది మిన్ అండర్ స్కోర్ బిల్ అనేది ఇస్తున్నాను. మనకు అవుట్‌పుట్ ఏం రావాలి మనకిక్కడ 100 అని అవుట్‌పుట్ అయితే రావాలనమాట. ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసి 100 అనేది రావాలనమాట. సో, క్లాస్ అట్రిబ్యూట్‌ని మీరు తెచ్చుకోవాలనుకుంటే మీరు ఎలాంటి ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ ఇచ్చి మీరైతే తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు అవుట్‌పుట్ వచ్చేసి 100 అని అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మనం ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్‌లో కూడా మీరు మన క్లాస్ అట్రిబ్యూట్‌ని మనం తెచ్చుకోవచ్చనమాట. సేమ్ ఆ కార్ట్ నేమ్ ఇచ్చి అంటే ఆ క్లాస్ నేమ్ ఇచ్చి మనం ఆ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చినట్టయితే మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని కూడా మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది ప్రింట్ అండర్ స్కోర్ ఐటెమ్ ఆఫ్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ అని ఇచ్చామంటే ఇక్కడ మనకి ఇన్‌స్టాన్స్ మెథడ్ అనమాట. ప్రింట్ ఆఫ్ ఏమని ఇస్తున్నాం క్లాస్ నేమ్ డాట్ డాట్ విన్
బిల్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ మెథడ్, ఇక్కడ మనం ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ముందుగా ఒక ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేయాలి కదా. సో నేను ఒక ఇన్స్టాన్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి ఆ ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఇన్స్టాన్స్ అయితే యూజ్ చేయాలి కదా. ఏ డాట్ ప్రింట్ అండర్ స్కోర్ ఐటమ్ ఆఫ్ అని ఇచ్చి కాల్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే నేను ఈ మెథడ్ని కాల్ చేస్తానో మనకి ఏమవుతుంది, కార్డ్ డాట్ పిన్ బిల్ అనే దాన్ని మనం కాల్ ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఆ అట్రిబ్యూట్ మనం తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ అట్రిబ్యూట్లో ఉన్న వాల్యూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 100 అనేది రావడం జరుగుతుంది. సరే కదా. ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్లో కూడా మనం క్లాస్ అట్రిబ్యూట్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ అనేది అక్రాస్ ఇన్స్టాన్సెస్లో మనకి సేమ్ ఉంటుంది అనమాట. అందులో ఆ వాల్యూ అనేది ఎక్కడ చేంజ్ కాదనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ క్లాస్కి 2 ఇన్స్టాన్సెస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్, బి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ అని ఇచ్చాం. ఇచ్చి దాని తర్వాత మనం ఏం చేసాం, కార్డ్ డాట్ పిన్ అండర్ స్కోర్ బిల్ ఈక్వల్ టు 200 అని అప్డేట్ చేసాం అనమాట. ఎప్పుడైతే మనం ప్రింట్ చేసామో ఈ 2 కార్డ్స్లో కూడా, అంటే ఈ 2 ఇన్స్టాన్సెస్లో కూడా మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అక్రాస్ అన్ని ఇన్స్టాన్స్లో కూడా మనకి సేమ్ అవుట్పుట్ అయితే ఉండడం జరుగుతుంది క్లాస్ అట్రిబ్యూట్. ఓకేనా. సరే మనం దీన్ని కూడా ఒకసారి అయితే ట్రై అవుట్ చేద్దాం అనమాట. ఇక్కడ మనకేంది, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్స్టాన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కార్ట్ ఆఫ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ కార్ట్ డాట్ మినిమం బిల్. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్లాస్ అట్రిబ్యూట్ తెచ్చుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇన్స్టాన్స్ ఇక్కడ మనం దీనికి వెళ్ళి అయితే ఆ ఇన్స్టాన్స్కి వెళ్ళి అయితే ఈ మెథడ్ని అయితే కాల్ చేద్దాం. ఏ డాట్, ఓకేనా, ప్రింట్ ఆఫ్ బి డాట్ మినిమం బిల్. ఓకేనా. ఇప్పుడు మనం ఆ మినిమం బిల్ని అప్డేట్ చేయకముందు ఇప్పుడు మనం ఆ మినిమం బిల్ని అయితే అప్డేట్ చేద్దాం. మినిమం బిల్ని ఏ విధంగా అప్డేట్ చేయొచ్చు, ఆ క్లాస్ అట్రిబ్యూట్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు, కార్ట్ డాట్ మినిమం బిల్ ఈజ్ ఈక్వల్ టు 200 అని అప్డేట్ చేస్తున్నాను అనమాట. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. అక్రాస్ ఆ ఇన్స్టాన్సెస్లో మనకి చేంజెస్ అనేది ఉండదు అనమాట. సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మాడిఫై చేయ ముందుకు మనకి 100 అయితే రావడం జరిగింది. మాడిఫై చేసిన తర్వాత మనకు 200 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం క్లాస్ అట్రిబ్యూట్స్ని అక్రాస్ ఇన్స్టాన్సెస్ అనేవి, ఇన్స్టాన్స్లో ఉన్న అట్రిబ్యూట్ అనేది, క్లాస్ అట్రిబ్యూట్స్ అనేది చేంజ్ కావన్నమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం, ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏమి నేర్చుకున్నాం, క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏందో నేర్చుకున్నాం అనమాట. ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఒక ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, సెల్ఫ్ దాంతో మనం యాక్సెస్ చేసుకుంటాం. ఆ సెల్ఫ్లోకి ఇన్స్టాన్స్ రావాలనుకుంటే ముందుగా మనం ఆ క్లాస్కి మనం ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టాన్స్ తోటి మనం ఆ ఇన్స్టాన్స్ మెథడ్ అయితే కాల్ చేయగలుగుతాం. అలాగే ఆ ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా. ఒక ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ తెచ్చుకోవాలనుకుంటే మనం ముందుగా ఆ క్లాస్కి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా. క్లాస్ అట్రిబ్యూట్, ఈ క్లాస్ అట్రిబ్యూట్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా ఎలాంటి ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఇచ్చి మనం ఆ క్లాస్ అట్రిబ్యూట్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం మెథడ్స్, ఇప్పుడు మనం మెథడ్స్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనకి బ్రాడ్లీ మనకి 3 మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ఇన్స్టాన్స్ మెథడ్, క్లాస్ మెథడ్, అలాగే స్టార్టింగ్ మెథడ్. వీటిని మనం ఒక 3 మెథడ్స్ క్రియేట్ చేసి వీటితోటి మనం ఈ 3 మెథడ్స్ని అర్థం చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మనకి యాడ్ అండర్ స్కోర్ ఐటమ్ ఆఫ్, డిస్ప్లే అండర్ స్కోర్ ఐటమ్స్ ఆఫ్, అలాగే అప్డేట్ ఫ్లాట్ అండర్ స్కోర్ డిస్కౌంట్ ఆఫ్ అనే ఈ 3 మెథడ్స్ని క్రియేట్ చేసుకుంటూ ఈ 3 మెథడ్స్ని అర్థం చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనకేంది, మనం ఇన్స్టాన్స్ మెథడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం తెలుసుకుందాం. ఇన్స్టాన్స్ మెథడ్కి ఏంది, ముందుగా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సెల్ఫ్ అని ఉన్నట్టయితే మనం దానికి ఇన్స్టాన్స్ మెథడ్ అయితే పిలవడం జరుగుతుంది. ఈ సెల్ఫ్కి మనకి ఏమొస్తుంది, వాల్యూ కింద మనం ఏ ఇన్స్టాన్స్ తోటి ఆ మెథడ్ని కాల్ చేస్తామో ఆ ఇన్స్టాన్స్ అనేది మనకి ఈ సెల్ఫ్కి వాల్యూ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకేంది, యాడ్ అండర్ స్కోర్ ఐటమ్ ఆఫ్ సెల్ఫ్, అలాగే డిస్ప్లే అండర్ స్కోర్ ఐటమ్స్ ఆఫ్ సెల్ఫ్, అంటే ఈ 2 మెథడ్స్ అనేది మనకి ఇన్స్టాన్స్ మెథడ్స్ అనమాట. ఇన్స్టాన్స్ మెథడ్లో మనం ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా.
దీని తర్వాత ఇప్పుడు మనం 2 మెథడ్స్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. మనం మన VS కోడ్‌లో 2 మెథడ్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకేంది k.cart k.add అండర్‌స్కోర్ ఐటెమ్ ఆఫ్ ఒక బుక్‌నైతే యాడ్ చేస్తున్నాను. బుక్, 10 k.display ఐటెమ్స్ ఆఫ్ అని ఇస్తే మనకి దాంట్లో ఉన్న ఐటెమ్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఇన్స్టాన్స్ మెథడ్. ఆల్రెడీ మనకు తెలుసు కదా! సో, మనం దీనైతే రన్ చేద్దాం అనమాట. రన్ చేస్తే మనకి బుక్ కాలన్ 10 దానికి క్వాంటిటీ వచ్చేసి 10 అని అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్లయితే చూసారు కదా! మనకి ఈ విధంగా అవుట్‌పుట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది మనకి ఇన్స్టాన్స్ మెథడ్. ఇక్కడ మనకేంది ఇన్స్టాన్స్ మెథడ్‌లో ఇంకొక ఇన్స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ఫ్ డాట్ డిస్ప్లే అండర్‌స్కోర్ ఐటెమ్స్ ఆఫ్ అంటే ఈ ఇన్స్టాన్స్ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకేంది సెల్ఫ్‌లోకి అనేది ఏ ఏలో ఏ అనేది ఇన్స్టాన్స్ కింద రావడం జరుగుతుంది. ఏ అనేది ఇన్స్టాన్స్ కదా! ఆ సెల్ఫ్‌కి వాల్యూ కింద రావడం జరుగుతుందన్నమాట. ఆ ఇన్స్టాన్స్ అనేది. ఆ ఇన్స్టాన్స్ తోటి మనం ఏం చేస్తున్నాం ఇన్స్టాన్స్ డాట్ డిస్ప్లే అండర్‌స్కోర్ ఐటెమ్స్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు మనకి ఈ ఇన్స్టాన్స్ మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇన్స్టాన్స్ మెథడ్‌లో ఇంకొక ఇన్స్టాన్స్ మెథడ్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం. ఎప్పుడైతే మనం ఒక ఐటెమ్‌ని క్రియేట్ చేస్తామో డైరెక్ట్‌గా డిస్‌ప్లే కూడా కావడం జరుగుతుంది. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం ఈ యాడ్ అండర్‌స్కోర్ ఐటెమ్ ఆఫ్ ఈ ఇన్స్టాన్స్ మెథడ్‌లో నేను డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఐటెమ్స్ అనే ఇంకొక ఇన్స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. ఒక ఇన్స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయాలనుకుంటే మనం ముందుగా సెల్ఫ్ అనేది యూజ్ చేయాలి కదా! అంటే ఒక ఇన్స్టాన్స్‌ని యూజ్ చేయాలి కదా! ఒక ఇన్స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయాలంటే మనకేంది ఒక ఇన్స్టాన్స్ కావాలి కదా! సో, మనకి ఆ ఇన్స్టాన్స్ ఎందులో ఉంటుంది? సెల్ఫ్ లోపల ఉంటుంది. సెల్ఫ్ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఐటెమ్ ఆఫ్ అని ఇస్తున్నట్టయితే మనకి ఇన్స్టాన్స్ మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఇది కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఈ అండర్‌స్కోర్ ఐటెమ్స్ అనే ఈ ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనకి ఆల్రెడీ సెల్ఫ్ డాట్ డిస్‌ప్లే అండర్‌స్కోర్ ఐటెమ్స్ అనే ఇంకొక ఇన్స్టాన్స్ మెథడ్ ఉంది కాబట్టి ఇది ఈ ఇన్స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేస్తుందనమాట. ఇందులో ఉన్న ఐటెమ్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సెల్ఫ్ డాట్ ఐటెమ్స్ అంటే మనకి ఇందులో ఉన్న ఐటెమ్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఇందులో మనం ఐటెమ్స్ ఏమి ఇస్తున్నాం? బుక్ అలాగే దాని ఒక క్వాంటిటీ అనేది 10 ఇస్తున్నాం కాబట్టి మనకు అవుట్‌పుట్ కింద బుక్ అలాగే దాని ఒక క్వాంటిటీ అనేది 10 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకు అవుట్‌పుట్ వచ్చేసి బుక్ కాలన్ 10 అని అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? దీని తర్వాత మన స్లైడ్‌లోకి వచ్చిన ఈ విధంగా మనం ఇన్స్టాన్స్ మెథడ్ అనేది నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత మనం క్లాస్ మెథడ్స్. ఇప్పుడు మనం క్లాస్ మెథడ్స్ అంటే ఏందో మనం డీటెయిల్‌గా అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనం క్లాస్ మెథడ్స్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే, ఆ క్లాస్ మెథడ్‌లో ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యూజ్ చేయాలి అనమాట. అవి మాత్రమే యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు మనం క్లాస్ మెథడ్స్ అనేది యూజ్ చేయాలనమాట. ఓకేనా? ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం అనమాట. ఇందులో మనం ఎలాంటి ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అనేవి అంటే ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్స్ అనేది ఆ క్లాస్ మెథడ్‌లో వాడలేమనమాట. ఓకేనా? ఇక్కడ మనకేంది అప్డేట్ అండర్‌స్కోర్ ఫ్లాట్ అండర్‌స్కోర్ డిస్‌ప్లే ఆఫ్ అనేది దీన్ని మనం ఒక క్లాస్ మెథడ్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. క్లాస్ మెథడ్‌లో ఓన్లీ మనం క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. ఇక్కడ మనం ఒక క్లాస్ ఒక క్లాస్ మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి ముందుగా దాని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సీఎల్ఎస్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ సీఎల్ఎస్‌కి ఏం పాస్ అవుతుందంటే మనకి క్లాస్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఓకేనా? ఎలాగైతే మనకి సెల్ఫ్‌లో మనకి ఇన్‌స్టాన్స్ అనేది పాస్ అయితుందో సీఎల్ఎస్‌లో కూడా మనకి క్లాస్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక క్లాస్ మెథడ్ అనాలంటే దానికన్నా ముందు ఒక డేట్ క్లాస్ మెథడ్ అనేది ఇవ్వాలన్నమాట. దీన్నే మనం డెకరేటర్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ డెకరేటర్ గురించి మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం దీన్నైతే డెకరేటర్ అంటామనేది తెలుసుకున్నామన్నమాట. అంతవరకు గుర్తుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక క్లాస్ మెథడ్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ డేట్ క్లాస్ మెథడ్ డెఫ్ అప్డేట్ అండర్‌స్కోర్ ఫ్లాట్ అండర్‌స్కోర్ డిస్కౌంట్ ఆఫ్ ఇక్కడ మనకి క్లాస్ మెథడ్ కాబట్టి మనకి ఎలాంటి ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి ఉండాలి? సీఎల్ఎస్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అప్డేట్ చేస్తున్నాం.
అంటే ఆ ఫ్లాట్ డిస్కౌంట్ మనం అప్డేట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో, దానికి మనం ఒక ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేద్దాం అనమాట. ఆర్గ్యుమెంట్‌కి వాల్యూ కూడా పాస్ చేద్దాం. న్యూ అండర్‌స్కోర్ డిస్ డిస్కౌంట్ అనే కొత్త ఆర్గ్యుమెంట్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్‌గా ఏముంది? 0 ఉంది కదా! ఫ్లాట్ డిస్కౌంట్‌కి. ఆ ఫ్లాట్ డిస్కౌంట్‌కి మనం కొత్త డిస్కౌంట్ అయితే యాడ్ చేద్దాం అనమాట. సో, మనకి ఆ వేరియబుల్ క్లాస్ అట్రిబ్యూట్ కావాలంటే మనకి ఏం చేయాలి ముందు? క్లాస్ తోటి యాక్సెస్ చేసుకుంటాం కదా! సో, మనకి ఆ క్లాస్ అనేది ఎందులో ఉంది? క్లాస్ అనేది సీఎల్ఎస్‌లో ఉంది కదా! దీన్ని పాస్ అవుతుందనేది చెప్పడం జరిగింది. సో, మనం సీఎల్ఎస్ యూజ్ చేసుకొని ఆ క్లాస్ అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సీఎల్ఎస్ డాట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఈక్వల్ టు న్యూ అండర్‌స్కోర్ డిస్కౌంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేశాం? ఒక డైరెక్టర్ అంతే కదా మనం. ఒక డెకరేటర్ సారీ ఇక్కడ మనం ఒక డెకరేటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేశాం? ఒక డెకరేటర్ ఇచ్చి దాని కింద ఒక మెథడ్ ఇచ్చినట్టయితే దాన్ని మనం క్లాస్ మెథడ్ అయితే అనడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం దాని లోపల మనం ఏం చేస్తున్నాం? ఫ్లాట్ డిస్కౌంట్‌కి మనం అప్డేట్ చేస్తున్నాం. కొత్త డిస్కౌంట్‌ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక క్లాస్ మెథడ్ ఓకేనా? క్లాస్ మెథడ్‌లో క్లాస్ అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సీఎల్ఎస్. ఈ సీఎల్ఎస్ లోపల మన క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది. సో, మనకి సీఎల్ఎస్ డాట్ ఫ్లాట్ అండర్‌స్కోర్ డిస్కౌంట్ అన్నట్టయితే మనకి ఈ క్లాస్ అట్రిబ్యూట్ అయితే మనం యాక్సెస్ చేసుకున్నట్టయితే అన్నమాట. ఇప్పుడు మనం ఆ క్లాస్ అట్రిబ్యూట్‌కి మనం కొత్త వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఆ క్లాస్ మెథడ్‌ని కాల్ చేద్దాం. క్లాస్ మెథడ్‌ని ఏ విధంగా కాల్ చేస్తాం? ఆ క్లాస్ నేమ్ ఇచ్చి ఆ మెథడ్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనకి ఆ మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఫ్లాట్ డిస్కౌంట్. ఆ ఫ్లాట్ డిస్కౌంట్‌ని మనం ప్రింట్ చేసుకున్నాం. ఫ్లాట్ డిస్కౌంట్ అనేది క్లాస్ అట్రిబ్యూట్ కాబట్టి మనం డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తోటి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ మనం ఎలాంటి ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్‌గా కార్ట్ డాట్ అప్డేట్ డిస్కౌంట్ ఆఫ్. మనం డిస్కౌంట్ ఎంత ఇద్దాం అనుకున్నాం? ఒక 25 డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాం. దీని తర్వాత మనం ఆ ఫ్లాట్ డిస్కౌంట్‌ని ప్రింట్ చేసుకుందాం. కార్ట్ డాట్ ఫ్లాట్ డిస్కౌంట్. ఓకేనా? ఫ్లాట్ డిస్కౌంట్‌ని మనం ప్రింట్ చేసుకుందాం. ఓకేనా? నేనైతే తీసేస్తున్నాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? 25 అయితే రావడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకి అవుట్‌పుట్ వచ్చేసి 25 అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం క్లాస్ మెథడ్స్ అనేది క్రియేట్ చేయడం క్రియేట్ చేయొచ్చనమాట. సో, క్లాస్ మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకుంటే మనం ముందుగా ఒక డెకరేటర్ ఇచ్చి దాని కింద ఒక మెథడ్ క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనం క్లాస్ మెథడ్ అయితే అనొచ్చనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఇక్కడ మనం ఏం చేసాం? ఒక క్లాస్ మెథడ్ లోపట ఇంకొక క్లాస్ మెథడ్‌ని కూడా కాల్ చేయొచ్చనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? టీఎల్ఎస్ డాట్ అప్డేట్ అండర్‌స్కోర్ ఫ్లాట్ అండర్‌స్కోర్ డిస్కౌంట్ ఆఫ్ న్యూ అండర్‌స్కోర్ ఫ్లాట్ అండర్‌స్కోర్ డిస్కౌంట్ అనే కొత్త ఇంకొక మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక క్లాస్ మెథడ్ నుంచెల్లి ఇంకో క్లాస్ మెథడ్‌ని కూడా మనం కాల్ చేయొచ్చనమాట. ప్రీవియస్‌గా మనం ఏం చేసాం? ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్‌కెళ్ళి ఇంకొక ఇన్‌స్టాన్స్ మెథడ్ అనేది ఏ విధంగా అయితే కాల్ చేయొచ్చో ఇక్కడ కూడా ఒక క్లాస్ మెథడ్‌కెళ్ళి ఇంకో క్లాస్ మెథడ్ అనేది కాల్ చేయొచ్చనమాట. ఓకేనా? ఒకసారి మనం ఈ కోడ్ అనేది మీ వీఎస్ కోడ్‌లో ఒకసారి టైప్ చేసి ఒకసారి దీన్ని చెక్‌ఔట్ చేయండనమాట. ఓకేనా? ఇది మీకు అసైన్‌మెంట్ కింద. ఇదైతే మీరైతే ట్రై ఔట్ చేయండనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే ఇన్‌స్టాన్స్ మెథడ్. ఇక్కడ ఇన్‌స్టాన్స్ మెథడ్ ఏంది? ఇన్‌స్టాన్స్ మెథడ్‌కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఒక ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఒక ఇన్‌స్టాన్స్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో, ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయాలన్నా గాని ముందు ఒక ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసి మాత్రమే మనం ఆ ఇన్‌స్టాన్స్ మెథడ్ అనేది కాల్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? దాని తర్వాత మనం క్లాస్ మెథడ్. క్లాస్ మెథడ్స్ కూడా దాని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సీఎల్ఎస్ అనేది పాస్ కావడం జరుగుతుంది. ఆ సీఎల్ఎస్‌కి మనకి ఏం పాస్ అవుతుంది? క్లాస్ అనేది పాస్ కావడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని మనం డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తోటి మాత్రమే మనం క్లాస్ అట్రిబ్యూట్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అలాగే మనం డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తోటి మాత్రమే ఆ క్లాస్ మెథడ్‌ని కాల్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్టింగ్ మెథడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామనమాట? జనరిక్ మెథడ్స్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. ఇక్కడ మనకేంది? ఈ స్టార్టింగ్ మెథడ్‌లో ఎలాంటి ఇన్‌స్టాన్స్ లేదా క్లాస్ అట్రిబ్యూట్స్‌ని వాడమనమాట. ఓకేనా? యూజ్ చేయమనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఒక స్టార్టింగ్ మెథడ్ అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా? గ్రీట్ ఆఫ్ అనే ఒక స్టార్టింగ్ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం అనమాట. సేమ్ ఈ స్టార్టింగ్ మెథడ్ కూడా మనం ఒక డెకరేటర్ అనేది ఇవ్వాలనమాట.
కానీ ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక యుటిలిటీ ఫంక్షన్స్‌కి మనకి ఈ స్టా ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏం చేస్తున్నాం? ఒక స్టార్టింగ్ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం. ఒక స్టార్టింగ్ మెథడ్ ఏ విధంగా క్రియేట్ చేసామంటే ముందుగా ఒక డెకరేటర్ అనేది ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్ మెథడ్ అనే ఒక డెకరేటర్ ఇచ్చి దాని కింద ఒక మెథడ్ ఇచ్చినట్టయితే దాన్ని మనం స్టార్టింగ్ మెథడ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గ్రీట్ అని ఇచ్చి దీనికి మనం ఎలాంటి ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద. మనం డైరెక్ట్‌గా దీన్ని కాల్ అవుతుందనమాట. ఇది కాల్ కావాలనుకుంటే మనం డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తోటి కాల్ చేయొచ్చనమాట. ఎలాంటి ఇన్‌స్టెన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తామో అప్పుడు మనకి హ్యావ్ ఏ గ్రేట్ షాపింగ్ అనేది అవుట్‌పుట్ అయితే రావడం జరిగిందనమాట. సో, మనం దీన్ని కూడా ఒకసారి అయితే వీఎస్ కోడ్‌లో అయితే చేసైతే చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఒక స్టార్టింగ్ మెథడ్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ మెథడ్ ఏంది? స్టార్టింగ్ మెథడ్ డెఫ్ గ్రీట్ ఆఫ్ పనిచ్చి ప్రింట్ ఇక్కడ ఏమిస్తున్నాం? అవి గ్రేట్ షాపింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఆ మెథడ్ని అయితే కాల్ చేద్దాం. మనం డైరెక్ట్‌గా అనే క్లాస్ నేమ్ తోటి అయితే కాల్ చేయొచ్చు అనమాట. గ్రీట్ ఆఫ్ ఇచ్చినట్టయితే మనకి హ్యావ్ ఏ గ్రేట్ షాపింగ్ అని అయితే అవుట్‌పుట్ అయితే వస్తుందన్నమాట. నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! హ్యావ్ ఏ గ్రేట్ షాపింగ్ అని మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. స్టాటిక్ మెథడ్‌లో మనం ఎలాంటి స్టాటిక్ వేరియబుల్స్ అలాగే ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంది ఇక్కడ? అట్రిబ్యూట్స్ అలాగే క్లాస్ అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేయొద్దనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్టైల్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం? ఈ మెథడ్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఇన్‌స్టాన్స్ మెథడ్‌లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మనకు సెల్ఫ్ అయితే ఉండడం జరుగుతుంది. క్లాస్ మెథడ్‌లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద లేదా పారామీటర్ కింద మనకి సీఎల్ఎస్ అయితే ఉండడం జరుగుతుంది. స్టాటిక్ మెథడ్‌లో మనకి ఎలాంటి స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ కింద మనకైతే ఏమి ఉండదనమాట. అలాగే ఇందులో ఎలాంటి డెకరేటర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒక మెథడ్‌ని క్రియేట్ చేసేటప్పుడు. ఒక మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకుంటే ఇందులో క్లాస్ మెథడ్స్‌లో మనం ముందుగా క్లాస్ మెథడ్ అనే ఒక డెకరేటర్ అనేది ఇవ్వాలనమాట. అలాగే ఇక్కడ కూడా మనం స్టార్టింగ్ మెథడ్ అనే ఒక డెకరేటర్ అయితే ఇవ్వాలనమాట. దీని తర్వాత మనం ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని మనం కాల్ చేయాలనుకుంటే మనం ముందు ఒక ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలనమాట. ఓకేనా? ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తోటైతే మనం కాల్ చేయొచ్చనమాట. అలాగే ఇందులో కూడా ఒక స్టాటిక్ మెథడ్‌ని మీరు కాల్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తోటైతే కాల్ చేయొచ్చనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే అట్రిబ్యూట్స్. ఇందులో మనకి 2 టైప్స్. బ్రాడ్‌లీ మనకి 2 టైప్స్ ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. ఒకటి ఇన్‌స్టాన్స్, ఒకటి క్లాస్ అనమాట. ఇక్కడ ఇన్‌స్టాన్స్ అంటే ఏందనుకున్నాం? ఇది ప్రతి ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్‌లో వాల్యూ అనేది చేంజ్ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే క్లాస్ అంటే ఏమనుకున్నాం? ప్రతి అంటే అక్రాస్ ద ఇన్‌స్టాన్స్ ఆ వేరియబుల్ అనేది అంటే ఆ అట్రిబ్యూట్ అనేది చేంజ్ కాదనమాట. అలాగే మెథడ్స్. ఇన్‌స్టాన్స్ మెథడ్ అంటే ఏందో తెలుసుకున్నాం. క్లాస్ మెథడ్ అంటే ఏందో తెలుసుకున్నాం. అలాగే స్టార్టింగ్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ప్రాక్టీస్. మనం ఇప్పటివరకు ఏదైతే చేసామో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండనమాట. నేను కూడా కమింగ్ వీడియోస్‌లో మీకు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కాన్సెప్ట్‌లో మీరైతే స్ట్రాంగ్ అవుతారనమాట. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఇన్‌హెరిటెన్స్ అనే కొత్త కాన్సెప్ట్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ.